హరే కృష్ణ డియర్ డివోటీస్. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఒకటి మీకు అందించబోతున్నానండి. అదేంటంటే ఒకానొక కాలంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను ఎప్పుడు కూడా తన జీవితం అంతా ధనార్జన కోసమే తన జీవితం అంతా వెచ్చించాడండి. ఏ రోజు కూడా భక్తి చేయలేదండి. ఏ రోజు కూడా నారాయణ నామస్మరణాన్ని కానీ, గోవింద నామస్మరణాన్ని కానీ ఏ నామస్మరణ చేయలేదండి. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు. అతనికి నలుగురు పుత్రులు ఉన్నారండి. ఆ నలుగురు పుత్రుల్ని బాగా చదివించి మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉంచాడండి. అతనికి, ఆ ధనవంతుడికి మరణకాలం అనేది ప్రాప్తించిందండి. అంటే ఆయన చనిపోయేటటువంటి సమయం ఆసన్నమైందండి. చూడండి, మరణకాలంలో ఆయన ఏమీ మాట్లాడలేకుండా ఉన్నాడు. కానీ అతని ఆలోచన అంతా కూడా ధనం మీదే ఆలోచిస్తూ ఉన్నాడు, డబ్బు గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. అతనికి నలుగురు పుత్రులండి. ఒక పుత్రుడు చాలా ఆధ్యాత్మికత జ్ఞానం కలిగిన వాడండి. ఆ పుత్రుడు తన నాన్న దగ్గరికి వచ్చి, నాన్న ఒక్కసారన్నా గోవింద నామస్మరణ చేయి నాన్న, లేదా నారాయణ అని చెప్పు నాన్న అని అన్నారనమాట. కానీ అతడు ఏమాత్రము ఆ నామస్మరణని చేయలేదన్నమాట. ఎప్పుడు ధనం గురించి ఆలోచిస్తూ ఉన్నాడండి. ఆ తర్వాత ఇలా ఎలాగైనా సరే మా నాన్న దగ్గర నారాయణ అని నామస్మరణ చేయించాలి, కనీసం అతను చనిపోతే కనీసం కొంచెమన్నా తనకి ఉత్తమగతి వస్తుందని ఆలోచించి ఒక నారని తన ఎక్కడైతే ఆయన పడుకొని ఉన్నాడో అక్కడ వేలాడదీశాడండి. ఆ నారని లేదా పీచుని. అతను ఏం చేశాడు చూడండి సార్, చెవు దగ్గరికి మళ్ళీ వెళ్ళి నాన్న కనీసం నారా అన్న అను నాన్న అని ఆయన్ని ప్రాధేయపడ్డాడనమాట. ఆయన ఇంకా కొడుకు ప్రోత్సాహంతో కనీసము ఆయన పీచు అనేసి చచ్చిపోయాడండి. ఇక్కడ చూడండి, నారా అనే కనీసం 4 పదాల్లో 2 పదాలను కూడా పలకలేకుండా ఆయన అధోలోకాలకు వెళ్ళిపోయారండి. అందుకే అండి, ఎప్పుడు కూడా నామస్మరణ అనేది మనం మొదటి నుంచి చేయాలండి. ఎప్పుడైతే మనకు ఆరోగ్యం బాగుందో, మన పరిస్థితులు బాగున్నాయో, అప్పుడు మనం కనీసం రోజులో ఒక్కసారైనా నారాయణ గోవింద్ అనే నామస్మరణ చేయాలి. లేదంటే చివరి సమయంలో మనం ఆ నామస్మరణ చేయడానికి మన శరీరం ఏమాత్రం అనుకూలించదండి. అందుకే ముకుందమాల స్తోత్రంలో ఒక శ్లోకం ఉంది. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్వైవవే విశతు మానసరాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తౌ కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. చూడండి, మనం ఎప్పుడైనా సరే అంతకాలంలో మనం ఏ నామం చెప్పాలన్నా భగవంతుడిది మన శ్లేష్మం అంతా మన గొంతులో అడ్డబడిపోతుందండి. చాలా కష్టం అండి. కాబట్టి మనకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే ఎంత వీలైతే అంత మనము నామస్మరణ చేయడం వల్ల మనం ఉత్తమ లోకాలని ప్రాప్తిస్తుందండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.